నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోనే దొనకొండ పట్టణం ప్రచార కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. మా పక్కన న్యాయం, ఆ పక్కన అధర్మం వైఎస్ షర్మిలారెడ్డి. కిలివేటి సంజీవయ్యకు మద్దతుగా విన్నమాలలో ఎన్నికల ప్రచారం. కుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత. బీసీవై పార్టీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి. ప్రకాశం జిల్లా దర్శిలోని దొనకొండ పట్టణం ప్రచార కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు మళ్లీ రావాలి, జగన్ రెడ్డి పోవాలి, ఎన్డీఏ ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి మాదిగలకు తీరని అన్యాయం చేశారు. మాట మీద నిలబడకుండా అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు న్యాయవాదిని కూడా ఏర్పాటు చేయకుండా మనలను మోసం చేశాడు. అదేవిధంగా ఎస్సీ నిధులను దారి మళ్లించాడు. అందుకే దర్శి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మద్దతుగా ప్రచారం చేస్తున్న గొట్టిపాటి లక్ష్మికి మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఒక పార్టీలు చేస్తే పదవులు వస్తాయి. అందులో ఒక ఉదాహరణ తీసుకొస్తున్నా. ఒక రోజు దీన్ని బట్టి ప్రజలారా అర్థం చేసుకోవాలంటే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని పిలుపునిస్తున్నా అంటే నేను వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమవుతే తెలంగాణలో ఆయన అందరూ అడ్డుకుంటుంటే రైతు దీక్ష చేస్తే నేను రైతు దీక్షకు విజయవాడకి వెళ్ళిన మద్దతు ఇచ్చాను. గుంటూరులో దీక్ష చేస్తే అప్పుడు వాసు గారు కూడా పక్కన ఉన్నారు చూడండి. వాసు అవకాశం ఉంటుంది. ఆడ నరేంద్ర మోడీ గారు రావాలంటే ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా గెలవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి అనే మన సోదరి నేను మీ అన్నను నా కోసం నేను రాలేదు. నా భవిష్యత్తు కోసం 30 ఏళ్ళు తిరగట్లేదు. నా జాతి భవిష్యత్తు కోసమే తిరుగుతున్నా కనుక, సమాజం కోసం తిరుగుతున్నా కనుక నా మాటకు విలువనిచ్చి మే 13 జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటేయాలని ఇక్కడ ఇద్దరు టీడీపీ అభ్యర్థులే కనుక గొట్టిపాటి లక్ష్మి
మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి. కడప జిల్లా ఎర్రగుంట్ల పరిధిలోని ఆర్టీపీపీ కాలనీ ఎర్రగుంట్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు షర్మిలారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఆర్టీపీపీని కూడా ప్రైవేటీకరణ చేయాలని, ఆదాని, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్టీపీపీ నియమం చేస్తారని, ఇక్కడ బాబు జగన్ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు సర్వనాశనం చేశారన్నారు. బాబు జగన్ ముఖ్యమంత్రులుగా ఉండి కనీసం రాజధాని కూడా కట్టలేకపోయారని, రాజధాని పేరు చెప్పి బాబు భ్రమరావతి కట్టాడని, వాషింగ్టన్ డీసీ అని చెప్పి జగన్ రెడ్డిని రాజధాని లేకుండా చేస్తారన్నారు. 3 రాజధానులు కాదు కదా, ఒక రాజధాని కూడా లేదన్నారు. మా పక్కన న్యాయం, ఆ పక్కన అధర్మం. కడప ప్రజలు ఏ వైపు నిలబడతారో ఆలోచన చేయండి అన్నారు. సంవత్సరాలుగా బీజేపీ మనకి ఇవ్వాల్సిన ఒక్క వాగ్దానం, ఒక్క హామీ, ఒక్క హక్కు నెరవేర్చలేదు. అలాంటప్పుడు మరి చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా అదే బీజేపీ కొంగు పట్టుకొని ఏలబడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. కానీ అదే చేస్తున్నారు కదా. ఇద్దరికి బీజేపీయే కావాలట, ఇద్దరికి మోడీయే కావాలట. మన రాష్ట్రంలో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అధికారంలో ఉన్నాడు మోడీ, అధికారంలో ఉండి వీళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను మొత్తం అన్నింటినీ తాకట్టు పెట్టేశారు. ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం, అధికారం లేకొచ్చిన వెంటనే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. మీరు గెలిపించండి, మీకు మాట ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి కూడా అవుతుంది. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, రాజధాని వస్తుంది, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. అన్న, ఈ మేళ్ళన్నీ జరగాలి అంటే ప్రభుత్వాలు మారాలి. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు మారాలి, పరిస్థితులు మారాలి. అప్పుడే మేలు జరుగుతుంది. ఈరోజు కడప రాజకీయాలు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. పోనీ 5 సంవత్సరాలు అయిపోయి ఈ రోజు వరకు న్యాయం జరిగిందా అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే తన అధికారాన్ని అడ్డువేసి మరి హత్య చేయించింది అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ సాక్ష్యాలు, ఆధారాలు అన్ని బయట పెట్టి చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు. 5 సంవత్సరాలుగా కాపాడటం ఒక ఎత్తు అయితే ఈరోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. వివేకానంద రెడ్డి గారి విషయంలో అన్యాయం జరిగింది. ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి బిడ్డ అసలు కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంది. కట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు. ఈ రోజు వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ధైర్యం చేసింది. నా పక్షాన మీరు నిలబడతారని, న్యాయం పక్షాన మీరు నిలబడతారని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంది. అన్న, ఆలోచన చేయి. ఒక పక్క నేను ఉన్నాను, ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారి తమ్ముడిని, రాజశేఖర రెడ్డి గారి తమ్ముని వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో తెలుసుకునే సమయం వచ్చింది. ఒక పక్క నేను నిలబడ్డా, ఒక పక్క అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క నేరం ఉంది. ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు, అధికారం ఉంది. మీరు ఏ పక్కో నిర్ణయించుకోవాలి. మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు న్యాయం పక్కన నిలబడతారని ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తమ్ముని పరిస్థితులు మారాలి అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. సమయం వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్కరిని అమ్మ ఆలోచన చేసి ఓటు వేయండి. హస్తం గుర్తమ్మ, రాజశేఖర రెడ్డి బిడ్డది హస్తం గుర్తు, రాజశేఖర రెడ్డి గుర్తు. ఆశీర్వదించండి అన్న. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్న, గుర్తు ముఖ్యం అమ్మ, గుర్తు ముఖ్యం అమ్మ. చేయి గుర్తు, చేయలేకపోతే ఏమీ లేదు తల్లి, అవునా? ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. హస్తం గుర్తన్నా, ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి.
తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని విన్నబాలపాత హరిజనవాడలో 2వ రోజు శుక్రవారం వినాయకుని ఆలయంలో వేణుంబాక లక్ష్మీనారాయణ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్ట సుధాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. సుళ్లూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న కిలివెట్టి సంజీవయ్యను గెలిపించాలని అన్నారు. ప్రతి గడపకు వెళ్లి జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను పథకాలను వివరించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వేణుంబాక లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ విన్నమల ప్రజలు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాయన్నారు. నాయుడుపేట టౌన్ వార్డులలో విన్నమాలలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణుంబాక లక్ష్మీనారాయణ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఆరవ భూమి శ్రీనివాసులు రెడ్డి, పెర్నిటి సాగర్, కమతం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పార్టీ ప్రచారంలో భాగంగా విన్నమాల గ్రామంలోని పాత హరిజనవాడ, విన్నమాల విలేజ్, ఈ మండు టెండర్లో కూడా వయసు మళ్ళిన వృద్ధులు కూడా ప్రతి ఒక్కరూ ఇంటింటికి పిల్లలు మొదలుకొని, అక్క చెల్లెలు మొదలుకొని, అన్నదమ్ములు మొదలుకొని, నాయకులు మొదలుకొని ఈ మండు టెండర్లో కూడా చల్లని దీవెనలు జగనన్నకి ఇస్తూ నాకే ఆశ్చర్యం వేసింది.
ఈ మన్ను టెండర్లో మీరు ఎందుకమ్మా మీరు చెట్టు కింద ఉండంటే కూడా లేదయ్యా మేము వస్తాము అని చెప్పి వాళ్ళ చల్లని దీవెనలను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి మేము ఫ్యాను గుర్తుకి 2 ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ అఖండ మెజార్టీని మా గ్రామంలో తెస్తామని వాళ్ళు ప్రతిజ్ఞ పూన్నారు. కాబట్టి దీన్ని బట్టి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి పేద వర్గాల్లో ఎంత ఆదరణ ఉందో అనేది. దీన్ని డబ్బుతో కొనలేరు, దేనితో కొనలేరు. అత్యంత విలువైన వాళ్ళ మనసులోని దీవెనలు విలువ కట్టలేనటువంటి ఇది. దాన్ని ఓటికి ఎంత పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొనలేరు. వాళ్ళ నిండు దీవెనలు చల్లని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి మీద ఇచ్చి అత్యంత మెజార్టీతో ఈ విన్నమాల గ్రామంలో ఈ మండలంలోనే ఈ నాయుడుపేట టౌన్ వార్డుల్లోనే అత్యధిక మెజార్టీ తీసుకొని వచ్చి మనం అందరం దీన్ని జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని చెప్పి మీ అందరి తరఫున నేను వేడుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత. బీసీవై పార్టీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి, ధ్వంసమైన వాహనాల అద్దాలు, గాయాల పాలైన బీసీవై కార్యకర్తలు. ఒక్క నిమిషము వెనక్కి వచ్చేయండి, పర్లేదు, మళ్ళీ వస్తాం. ఈ గ్రామానికి మళ్ళీ వస్తాము. ఒక్క నిమిషము ఈ రోజుకి వెనక్కి వచ్చేయండి. వెనక్కి వచ్చేయండి, మళ్ళీ తప్పకుండా వస్తాం. ఈ ఊరికి మళ్ళీ వస్తాము, తప్పకుండా వస్తాము. వచ్చేసి ఆగమ్మా తమ్ముడు, చూడండి, అందరూ వచ్చి మళ్ళీ మా వెహికల్స్ ని మూవ్ చేయించండి. చూడన్నా ఇక్కడ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అంటే మా వాళ్ళని చెప్పేసిన తర్వాత వీళ్ళు అంతవరకు సినిమా చూస్తున్నారు సార్. ఇప్పుడు కొడుతున్నారు, మా కట్టంగా నిలుచుకుంటున్నారు తప్ప అక్కడ కొట్టిన నా వెహికల్ చక్కగా ఉన్నా
స్టేషన్ దగ్గర తిప్పుకోండి. స్టేషన్ దగ్గర ఎస్ఐ ఒకరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా ఉంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోనే దొనకొండ పట్టణం ప్రచార కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. మా పక్కన న్యాయం, ఆ పక్కన అధర్మం, వైఎస్ షర్మిలారెడ్డి. కిలివేటి సంజీవయ్యకు మద్దతుగా విన్నమాలలో ఎన్నికల ప్రచారం.
పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత. బీసీవై పార్టీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఎస్వీటీవీ న్యూస్.